ఆడబిడ్డ నిధికి మంగళం. మహిళకు నెలకు 1500 ఏమయ్యాయి ప్రశ్నించిన జమ్మల మడగ. కూటమి ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి పథకానికి నెలకు 1500 వేస్తామంటూ గొప్పలు పలికిన కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడారని, నెలకు 1500 రూపాయలు ఇవ్వకుండా ఆర్థికంగా మహిళలు అభివృద్ధి చెందారంటూ కొంతమంది ముఖ్యులకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారని కాకినాడ రూరల్ మండలం తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందారని, నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు జమ చేసేవారని, దీంతో వారు ఆర్థికంగా బలపడి అభివృద్ధి చెందేవారని తెలిపారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అన్ని వేదాలు ఆదుకుంటానంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంవత్సరం గడుస్తున్నా నేటికి ఏ ఒక్క పథకాన్ని మహిళలకు అందజేయలేదని, ఇదా మహిళలకు అభివృద్ధి చేయడమని ఆయన ప్రశ్నించారు. నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోగా ఒక్కొక్క హామీని కూడా నిర్వీర్యం చేసుకొస్తున్నారు. నిన్న కర్నూలు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడుతూ అది ఇంకే ఇవ్వలేమని చెప్పేశారు. అంటే ప్రతి 19 సంవత్సరాల నిండిన మహిళలకి, 50 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకి ఈ ఆడబిడ్డ నిధి 1500 చొప్పున ఇస్తానని చెప్పారు. దానికి ఇప్పుడు ఇవ్వలేనని చెప్తున్నారు. దానికి ఇవ్వలేడానికి కారణమట మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించేశారు, మహిళలందరి దగ్గరే డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు అందుకు ఇవ్వక్కర్లేదు. మళ్ళీ మహిళలు కానీ పేదరికంలో ఉన్నారని తెలిస్తే 2029లో నేను మళ్ళీ ఇది ఇస్తానంటున్నారు. అంటే మళ్ళీ 29లో ఈయన వచ్చేసి అప్పుడు హామీలతో ఇస్తానంటున్నారు. అంటే ప్రతిదీ ఏది చెప్పినా ఆయన మోసమే. ఈ ఆడబిడ్డ నిధి అన్నదానికి సమాధి కట్టేశారు. సూపర్ 6 ఏదైతే చెప్పారో అవన్నీ కూడా బూటకొని తేలిపోయింది. ముఖ్యంగా మహిళలని మోసం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఏ విధితో చెప్పారో మహిళలందరికీ ఉచితంగా ఉచిత బస్సు కానీ, ఉచిత గ్యాస్ కానీ, ఈ ఆడబిడ్డ నిధి కానీ, లేకపోతే అమ్మకి తల్లికి వందనం అని కానీ ఇవన్నీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. మహిళలకు ఇవన్నీ ఇచ్చి ఇదంతా కూడా చాలా బాగా ఇస్తారేమో అని మోసపోయి మహిళలందరూ కూడా ఓటేశారు. అలాంటి మహిళలందరినీ మరొక్కసారి మోసం చేస్తూ ఈ ఆడబిడ్డ నిధికి సమాధి కట్టేశారు. ఈ సంవత్సరంలో ఇచ్చుంటే ఆడబిడ్డ నిధికి ఒక్కొక్క మహిళకి కూడా 18,000 చొప్పున ఏడాదికి వచ్చి ఉండేది. దానివల్ల 32,400 కోట్ల నష్టం ఈ మహిళలకు ఇవ్వాల్సిన బాకీ అతను. అది ఇవ్వకపోగా మళ్ళీ దానికి ఈ రోజు ఆడబిడ్డ నిధికి సమాధి కట్టేస్తూ ఆయన ధైర్యంగా చెప్తున్నారు, ఇప్పుడు మేము ఇవ్వలేము, ఇవ్వవలసిన అవసరం లేదు, మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించేశారు కాబట్టి ఇప్పుడు ఇవ్వటం లేదు, వీలైతే కనుక అప్పుడు మహిళలు కానీ పేదరికంలో ఉంటే 2009లో ఇస్తానని చెప్తున్నారు. ఇలాంటి మోసాలకు తెగబడుతూ ఎప్పటికప్పుడు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కుతూ పరిపాలన సాగిస్తూ సంక్షేమం అన్న మాటే లేకుండా ఇప్పటి వరకు 161,000 కోట్లు అప్పు చేసి దాన్ని ఏం చేశారో ప్రజలకు మాత్రం చెప్పాలి. ఏ విషయమైనా శ్వేతపత్రం సమర్పించాలి, శ్వేతపత్రం ఇవ్వాలని అడిగేవారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు వరకు మీరు చేసిన ఈ అప్పుల గురించి ఎక్కడ పెట్టారో, 161,000 కోట్లు ఏం చేశారో మీరు శ్వేతపత్రం ఇవ్వాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు ఆర్థిక స్వావలంబన చాలా బాగుంది మహిళలకి, అందుకే ఇవ్వటం లేదు, 2029లో ఇస్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆర్థిక స్వావలంబన కానీ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు బాగుందండి? మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుంది. ఎందుకంటే ప్రతి పథకంలో కూడా మహిళల్ని భాగస్వామ్యం చేసి వాళ్ళ అకౌంట్లో ఏది ఉన్నా సరే వాళ్ళ అకౌంట్లో డీబీటీ ద్వారా డైరెక్ట్ గా అమౌంట్ జమ చేసేవారు. అప్పుడు ప్రతి మహిళ చేతిలో కూడా డబ్బులు ఆడేవి. ప్రతి కుటుంబం బాగుండేది. ఎందుకు? మహిళ మహారాణి ఇంట్లో చేసుకుంటుంది, ఏం కావాలో, మంచి కావాలో, చెడు కావాలన్నా ఆ కుటుంబంలో ఉన్న మహిళ అకౌంట్లోకి డబ్బులు వచ్చేసరికి మహిళకి చేతిలో డబ్బులు ఆడేవి, ఆర్థిక స్వావలంబన బాగుండేది. అది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, 1 సంవత్సరం క్రితం. మీ హయాంలో కాదండి, ఈ సంవత్సరం క్రితం కాలంలో కూడా మహిళలందరూ కూడా మీ ఇచ్చిన హామీల ద్వారా అకౌంట్లో కాదు కదా పిలిచి మీరు 1 రూపాయి ఇవ్వకపోగా వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సర కాలంలో మహిళలు సంక్షేమ పథకాలు అందక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మహిళలకి ఆర్థిక స్వావలంబన మీ దాంట్లో సాధించారని ఎలా చెప్తారు సార్? ఆర్థిక స్వావలంబన కాదు, అధికంగా ఇబ్బంది పడేది మహిళలే. ఇచ్చిన హామీలు మహిళలందరికీ ఇచ్చి మరొక్కసారి మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మహిళలు అనేసి గట్టిగా చెప్తున్నామండి.